ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. ఆరాధన వర్తమానంలో ప్రభుని ఆరాధించడానికి మీరందరూ కూడొచ్చారు, ఆరాధించారు. తిరిగి బలవర్తమానం ద్వారా ప్రభువును దర్శించుకొని ప్రభు మాటలు విని లోబడి మనల్ని మనం సరిచేసుకొని దేవుని నామానికి మహిమకరంగా జీవించాలని నేను ఆశపడుతూ ఈ చిన్న వాక్యాన్ని మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఒక 4-5 వారాలు ప్రభు లీడ్ చేసిన కొద్దీ డిసిప్లైన్, క్రమశిక్షణ అనే మాట మీద ఒక 4-5 వారాలు మన చర్చ్ కోసం చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రభు నన్ను ఎంత ప్రేరేపిస్తే అంత మీ ముందుకు రావాలని నేను ఆశపడతా ఉన్నాను. దయచేసి నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మంచిది, ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమగల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడా తండ్రి, మీకు నిండు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం పరిశుద్ధ దినం, మా ప్రభు దినం, మా ప్రభు పాదాల వద్ద మేమందరం కూడి సాగిలపడుతూ ఆయన్ని ఆరాధించాం. ప్రభువా, బలవర్తమానం మా హృదయానికి హెచ్చరిక ఎంత అవసరమో బుద్ధి చెప్పుచు అన్న నీ మాట మాకు లేఖనంలో ఉంది. హెచ్చరించుచు అన్న మాట మాకు లేఖనాల్లో ఉన్నాయి. అవి చాలాసార్లు మా జీవితాల్లో కొరవడడం ద్వారా మేము నీ ప్రేమను మాత్రమే చూస్తున్నాం, కానీ మీరు క్రమపరిచే విధానాలు మేము చూడలేక కొన్నిసార్లు ప్రభువా మమ్మల్ని మేము మా లైఫ్ని డిజార్డర్ చేసుకొని మేము బ్రతుకుతున్నాం. క్షమించండి. తిరిగి గత వర్తమానంతో మాతో మాట్లాడారు. ఇది నేను తిరిగి మరి వర్తమానంతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ లేఖనం యొక్క ప్రత్యక్షతను మేము ఎరగడానికి మాకు సహాయం చేయండి. కొన్ని మాటలైనా మీ వినికిడిలో మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. డిసిప్లిన్ అనేది, అంటే క్రమశిక్షణ అనేది జీవితంలో చాలా అవసరం. డిసిప్లిన్ లేకపోవడం ద్వారా బాల్యం తప్పిపోతుంది, టీనేజ్లో తప్పిపోయే ప్రమాదం బాగా ఉంది, యవ్వనంలో పాడైపోతాం. ఓ దశకు వచ్చాక వివాహాలై పిల్లలు పుట్టి ఓ కౌమార్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఫ్యామిలీ డిసిప్లిన్ అనేది, క్రిస్టియన్ డిసిప్లిన్ అనేది లేకపోతే అక్కడ దెబ్బతింటాం, వృద్ధాప్యంలో కూడా దెబ్బతింటాం. కాబట్టి ప్రతి కాలంలో కూడా క్రమశిక్షణ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఇష్టపడింది ఏంటి అని అంటే క్రమశిక్షణను మనం ఇష్టపడం. చాలామంది, అందరూ అని నేను అనను, కానీ కొద్దిమంది క్రమశిక్షణ అనే పదం వస్తే అబ్బా తలనొప్పి పెట్టాడురా బాబు అని అనుకుంటారు. ఇక ఇవాళ మాకుందిరా బాబు అని అనుకుంటారు. కానీ ప్రేమతో చెప్తున్నాను, లేఖనాల్లో మీరు చూడండి, ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు దేవుడు అనేక సార్లు తన పిల్లలైన వారిని, అపోస్తలు అనేక సార్లు క్రైస్తవ సంఘాన్ని, భక్తులు అయిన వారు, ప్రవక్తలు అనేక సార్లు తన పిల్లలని హెచ్చరించిన సందర్భాలు, వాళ్ళని క్రమంలో పెట్టిన సందర్భాలు బైబిల్ నిండా కోకొలలుగా మనకు కనబడతాయి. వాటిని 1-2 అని మనం విభాగం చేయలేం. అనేక సందర్భాలు మనకు ఆ డిసిప్లిన్ పార్ట్ మనకు కనబడుద్ది. ఉదాహరణకి ఇలా అంటాను, ఆఫీస్లో ఒక బాస్ ఉన్నాడు అనుకోండి, ఎందుకు అతడు డిసిప్లైన్ చేస్తాడు అంటే, అతడు డిసిప్లైన్ చేయడం ద్వారా తన మైండ్లో ఉండేది ఏంటంటే లాభార్జన. ఎక్కువ పని గంటలు చేయించుకొని లాభం సంపాదించుకుంటాడు ఆ బాస్. ఉదాహరణకు టీచర్ అనుకోండి, టీచర్ క్రమశిక్షణలో పెడతారు పిల్లల్ని క్రమశిక్షణలో టీచర్ పెట్టినప్పుడు టీచర్ మనసులో ఏముంటుందంటే, నా క్లాస్లో పిల్లలు ఎవరు ఫెయిల్ కాకూడదు, మంచి మార్క్స్తో పాస్ కావాలనే ఒక అంబిషన్ పెట్టుకొని పిల్లలను డిసిప్లైన్ చేస్తాడు.
తల్లి దగ్గరికి వచ్చేది అనుకోండి, తల్లి డిసిప్లిన్ ఉంటుంది, తండ్రి డిసిప్లిన్ ఉంటుంది ప్రతి కుటుంబంలో. ఉదాహరణకు పిల్లలు 4-5 సంవత్సరాల పిల్లలకు అన్నం తినేటప్పుడు తినిపించే రోజుల్లో 2-3 సంవత్సరాల వయసులో అమ్మ కూడా కర్ర పట్టుకుంటుంది, తింటావా లేదా అంటది, స్నానం చేస్తావా లేదా అంటది. ఈ పార్ట్ ఆఫ్ డిసిప్లైన్ దేనికి అనంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కొరకు, పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కొరకు, బలవర్ధకమైన భోజనాలు చేసి పిల్లలు చక్కగా వాళ్ళు ఎదగడం కొరకు, వాళ్ళ ఎదుగుదల కొరకు డిసిప్లిన్ చేస్తారు వాళ్ళు ప్రతి కోణంలో. కానీ ప్రభు అలా కాదు. క్రైస్తవ సంఘాన్ని ప్రభు క్రమపరచడం దేనికి అనంటే యుగ యుగాలు నిత్యత్వంలో తనతో పాటు ఉండాలని, పరలోక రాజ్యంలో ఉండడం కొరకు ఒక పాపిని డిసిప్లిన్ చేస్తాడు, ఒక క్రైస్తవుని డిసిప్లిన్ చేస్తాడు, ఒక అవిశ్వాసిని కూడా ఆయన డిసిప్లిన్ చేస్తాడు. డిసిప్లిన్ అనేది ఒక విశ్వాసికో అవిశ్వాసికో లేకపోతే ఒక పాపం చేసే వ్యక్తికో అని కాదు. మనిషి పుట్టిన ప్రతివాడికి డిసిప్లిన్ అవసరం. ఆ డిసిప్లిన్ కోణం అనేది మనకు అర్థమైన రోజున మనం చేసే ప్రతి పనిలో ఒక లాభం, ఒక ఆశీర్వాదకరమైన అనుభవం అనేది ఉంటుంది. కనుక ప్రత్యేకంగా విశ్వాసులమైన మన జీవితాల్లో డిసిప్లిన్ ఎంత ప్రాముఖ్యమైన పాత్రను పోషించిందో చెప్పలేను. దేవుని క్రమశిక్షణ ఎప్పుడు ఒక ఉద్దేశపూర్వకమైనదే కానీ ఏ ఉద్దేశం లేకుండా దేవుడు ఎవరిని ఎప్పుడు డిసిప్లిన్ చేయడైనా. కనుక దేవుడు ఒక డిసిప్లిన్ చేస్తున్నాడంటే దానిలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం మేరకే దేవుడు డిసిప్లిన్ చేస్తాడు అనే మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ భాగాన్ని నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. దయచేసి కొద్ది నిమిషాలు మీరు మనసు పెట్టి వినండి. ప్రసంగం బాగుందా లేదా, వాక్యం బాగా చెప్తున్నాడా లేదా అనేది కాదు, కాన్సెప్ట్ మీ మనసులోకి వస్తుందా లేదా అనే సంగతిని కొంచెం మీరు వివేచిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. క్రైస్తవ డిసిప్లిన్ని లేదా క్రైస్తవ సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి ఒక 2 ప్రాముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. 2 నీ జీవితంలో డిసిప్లిన్ పోగొట్టుకోవడానికి నేను ఇప్పుడు ఒక బిలీవర్ కొరకే మాట్లాడుతున్నాను, ఒక క్రిస్టియన్ కొరకు మాట్లాడుతున్నాను. అన్బిలీవర్స్ కొరకు, రక్షించబడని వారి కొరకు నేను మాట్లాడట్లా, నామకార్థ క్రైస్తవుల కొరకు కూడా నేను మాట్లాడట్లా. విశ్వాసులమైన మనం క్రిస్టియన్గా పిలువబడి ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులంగా మనం ఎక్కడ డిసిప్లిన్ తప్పుతున్నాం అని చెప్పడం కొరకు నేను 2 సంగతులు మీ ముందు ఉంచుతున్నాను. ఒకటి ఏంటంటే మనం రక్షించబడ్డాం, ప్రభు రక్తంలో కడగబడ్డాం, నీతిమంతులం అయ్యాం. కానీ మన డిసిప్లిన్ ఎక్కడ పోతుంది అనంటే అస్థిరత, మన మనసులో అస్థిరత చోటు చేసుకోవడం ద్వారా. అంటే స్థిరమైన మైండ్ మనకు ఉండదు. చాలాసార్లు ఈ స్టేబిలిటీ అనేది మన మైండ్లో నుంచి తప్పిపోయి పర్వాలేదులే ఏది పడితే అది చేయొచ్చులే అనేటువంటి ఒక న్యూనతా భావం మనల్ని డిసిప్లిన్ నుంచి పడేస్తుంది. అక్కడ మనం డిసిప్లిన్ని ఎక్సర్సైజ్ చేయం, మన అవసరాన్ని బట్టి దాన్ని మనం సర్దుకుపోతాం. తద్వారా అస్థిరత్వం చేరి మన డిసిప్లిన్ని పాడు చేసి దేవునికి ఇష్టంగా ఉండకుండా మార్చేస్తుంది. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే రెస్ట్లెస్నెస్. విరామం లేకుండా, విసుగు లేకుండా పనుల్లో పడిపోతాం మనం. అది కుటుంబంలోనైనా, ఇంట్లో అమ్మనే తీసుకోండి, అమ్మకి ఎన్ని పనులుంటాయో, నాన్నకి ఎన్ని పనులుంటాయో. కనుక మన ఇంటి దగ్గర మన కుటుంబ వ్యవహారంలో డిసిప్లిన్ అనేది, లేదా చర్చికి వచ్చిన తర్వాత పాస్టర్ గారి విసుగు విరామం లేని పని కానివ్వండి, విశ్వాసులుగా మీరు దేవుని రక్త సంబంధులైన మీరు, వారసత్వాన్ని ధరించుకున్న మీరు కూడా విస్తారమైన పనుల్లో పడి క్రిస్టియన్ డిసిప్లిన్ని పాడు చేసుకుంటారు మీరు. అది ఖచ్చితంగా ప్రమాదం. అందుకని ఈ మాట నేను చెప్పాల్సి వస్తుంది. క్రైస్తవ డిసిప్లిన్ అనేది ఎంత అవసరమో అది ఎక్కడ అనంటే ఒక నిగ్రహం అనేది మనం చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. రెస్ట్లెస్గా పనిచేయడం ద్వారా
తర్వాత అస్థిరంగా మనం మారడం ద్వారా మన డిసిప్లిన్ టోటల్గా పాడు చేసుకొని మన క్రైస్తవ్యాన్ని ఒక ఆత్మీయ దృక్పథంలో చూడకుండా మనం సతికిలబడేటువంటి అనుభవాలు చాలా మనకు వస్తాయి. కానీ కనుక దాని విషయంలో మనం కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఒక వాక్యాన్ని మీ ముందుంచి ఈరోజు కొన్ని సంగతులు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఇలా అన్నాడు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు అన్నాడు. ఇక్కడ ఇంద్రియ నిగ్రహము అనే ఈ మాట దగ్గర 3 అని అంకేసి కింద ఫుట్ నోట్లో రాశాడు. స్వస్థ బుద్ధి గల ఆత్మ అంటాడు. స్వస్థ బుద్ధి గల ఆత్మ అంటాడు. ఆత్మకు స్వస్థత అనేది లేకపోతే అది రోగానబడి అస్థిరంగా మారడానికి ప్రమాదం ఉంది. అస్థిరమవుతుంది. కాళ్ళల్లో చేతుల్లో బలం ఉన్నంత వరకు మనం ఎంత పనైనా చేస్తాం. కానీ ఇది వీక్నెస్ చెందిన రోజున మనం కొద్దిసేపు పని చేయగానే అలసట వస్తాయి, చెమట్లు పోస్తాయి, పని చేయలేము. బాడీకి ఏ నియమం ఉందో ఆత్మకు కూడా అదే నియమం ఉంది. ఆత్మకు ఆత్మ స్వస్థత ఉన్నంత వరకు మనం చాలా స్టేబుల్గా ఉంటాం. కానీ ఆత్మలో ఎప్పుడైతే దిగజారిపోతామో అప్పుడు ఈ స్వస్థ బుద్ధి గల ఆత్మని మనం పోగొట్టుకొని మనం రోగగ్రస్తులమై ఆ స్టెబిలిటీ నుంచి పక్కకి వెళ్ళిపోతాం మనం. ఇది ఎప్పుడు విశ్వాసికి ప్రమాదం. అందుకనే చాలామంది పుట్టి ఆత్మీయంగా ఉంటేనే ఏం లాభం అండి, ఎప్పుడు ప్రార్థన అంటారు, ఎప్పుడు బైబిల్ అంటారు, ఎప్పుడు దేవుని మందిరానికి రావాలంటారు, మేము మా పిల్లలు మా కుటుంబాలు లేవా అని కొంత ఫ్యామిలీ మీద ఎక్కువ ఉన్న మమకారం చేత వాళ్ళు ఏం చేస్తారంటే పనుల్లో పడిపోతారు. తీరా ఆ విస్తారమైన పని విశ్వాసమే. నీ కూడా ప్రార్థన చేసుకోవాలని ఉంటుంది, బైబిల్ చదువుకోవాలని ఉంటుంది, దేవునితో కొద్దిసేపు గడపాలని ఆశ మీకు ఉంటుంది. కానీ ఈ విస్తారమైన పనుల్లో పడి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేసరికి అలసట వస్తుంది, బాడీ నీరసించుద్ది. ఆ వేళ దాన్ని పోస్ట్ పోన్ చేసి పడుకుండిపోతాం. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైనప్పుడు ఖచ్చితంగా ఈ అస్థిరత చేరడానికి ప్రమాదం ఉంది. అలాంటప్పుడే మన సాక్ష్యాన్ని, మన డిసిప్లైన్ని మనం పోగొట్టుకొని మనం దేవునికి ఇష్టంగా ఉండలేము. అందుకనే ఈ మాట నేను చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు అనంటే, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఈ ఇంద్రియ నిగ్రహం అనే మాట మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదొక దేవుని కృపలోని ఏర్పాటు. దేవుని కృపలోని ఏర్పాటు ఇది. దీనికి ఆత్మ అనేది ఒకటి ఉంది. కనుక ఈ కృపా ఏర్పాట్లో ఈ ఆత్మ ఏం చేస్తుంది అని అంటే వ్యక్తిని మారు మనసు పొందడానికి నడిపిస్తుంది. ఇవాళ నువ్వు మారు మనసు పొందావు అని అంటే ఆత్మ సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఏ వ్యక్తి ఎప్పుడు మారు మనసు పొందడు. ఎప్పుడు ఏ వ్యక్తి విశ్వాసిగా మారడు. ఎప్పుడు ఏ వ్యక్తి ప్రభువును దర్శించుకోలేడు. ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి నీతిమంతునిగా మారాలని ఆశ అతనికి ఉండదు. దానికి కారణం ఏంటి అనంటే ఆత్మయే. అది దేవుడు మనకు అనుగ్రహించిన ఒక కృపా ఏర్పాటు, కృపా సాధనం. కాబట్టి ఈ ఆత్మ మనల్ని తీర్చిదిద్దుతుంది. అందుకనే ఆయన ఈ మాట అనాల్సి వచ్చింది. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అనే మాట ఖచ్చితంగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ క్రమశిక్షణ ఉండడంలో మనం స్థిరంగా ఉండాలి. క్రమశిక్షణ మన జీవితంలో ఉంది అనుకుంటే కొంచెం విస్తారమైన పనులు పక్కన పెట్టి మరియలాగా ఉత్తమమైన దాన్ని కోరుకొని కొద్దిసేపు ప్రభుతో గడపడం నేర్చుకోవాలా. మార్తా విస్తారమైన పనులను పెట్టుకున్నావు, మరియ ఉత్తమమైందని అనుకున్నాను, ప్రభువే మెచ్చుకున్నాడు. అలాగని పనులు చెయ్యొద్దా అంటే పనులు చెయ్యాలి, పనులు కూడా చెయ్యాలి. కానీ విస్తారమైన పనులు అక్కర్లేదు. కాబట్టి విస్తారమైన పనుల్లో పడేవారు
క్రిస్టియన్ డిసిప్లిన్ నుంచి పక్కకు తొలగిపోతారు, తన విశ్వాస జీవితంలో క్రమం తప్పుతారు. అక్కడ ప్రతి విశ్వాసికి ప్రమాదం ఉంది అని చెప్పడానికి ఈ మాట నేను ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇది ఆత్మఫలంలో ఒకటి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలాలు 9, ఆత్మఫలం 9 పనులతో కూడింది. అది ఆ ఆత్మఫలంలో 9 పనులు ఉన్నాయి. ఈ 9 పనులలో ఆశా నిగ్రహం అనేది దాంట్లో చోటు చేసుకుంది. ఆశా నిగ్రహం, ఆశను నిగ్రహించుకోవడం అనే ఒక శ్రేష్టమైన పదం ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, నీకు లోకం మీద ఆశని నువ్వు నిగ్రహించుకోకపోతే, ఆశా నిగ్రహం అనేది నీ ఆత్మ ఫలంలో ఒక తొనగా మారిన రోజున ఆ ఆత్మ తొనలో ఉన్న ఆశా నిగ్రహం నిన్ను డిసిప్లైన్ చేసి నిన్ను పరలోక రాజ్యంలో ప్రభుతో యుగయుగాలు ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తుంది. ఆ ఆశను నువ్వు నిగ్రహించుకోవడం ఎప్పుడైతే మీరుతావో విస్తారమైన పనిలో పెడతావు, అన్స్టేబిలిటీ వస్తుంది. తద్వారా నువ్వేమవుతావు అని అంటే డిసిప్లిన్ నుంచి టోటల్గా కింద జారిపోతావు, నువ్వు సతికిలు పడిపోతావు. అన్ని ఇప్పుడు ఆర్థికంగా నువ్వు డబ్బు సంపాదించవచ్చు గాక, సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు నీకు ఉండొచ్చు గాక, కానీ పరలోకపు దృష్టిలో క్రమశిక్షణ లేని క్రైస్తవుడిగా నువ్వు మిగిలిపోతావు. అది ప్రభువుకి ఎప్పుడు బాధ కలిగించే సంగతి. ప్రభువుకు బాధ కలిగించే ఏ సంగతి మనలో ఉండకూడదనే ప్రభు ఈ లేఖనాల ద్వారా మనల్ని డిసిప్లిన్ చేస్తున్నాడు అనే మాటని నేను మీకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సంగతి నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమంటాడు అని అంటే, ఆశా నిగ్రహం అనే పదాన్ని కానీ మనం తీసుకుంటే ఈ ఆశా నిగ్రహంలో సెల్ఫ్ కంట్రోల్ అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు ఇది సెల్ఫ్ కంట్రోల్ అని ఉంది. దాన్నే సెల్ఫ్ డిసిప్లైన్ అని కూడా అంటాం. సో సెల్ఫ్ కంట్రోల్ అన్నా సెల్ఫ్ డిసిప్లైన్ అన్నా ఇంచుమించు ఒక 2 పదాలు కలిసే ఉన్నాయి అవి. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్నెస్ అనేది నీకు వస్తే దాన్ని నువ్వు డిసిప్లైన్ చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళిపోవడానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఇంకో మాట చెప్తా, ఈ డిసిప్లైన్ అనేది మీకు 66 పుస్తకాలలో భక్తులు నుండి మనం నేర్చుకోవాలా, ప్రవక్తల నుండి నేర్చుకోవాలా, భక్తుల నుండి నేర్చుకోవాలా, అపోస్తుల నుంచి నేర్చుకోవాలా, ప్రభు నుండి నేర్చుకోవాల్సిందే. ఇవి బయట పుస్తకాలలో ఎక్కడ దొరికేది కాదు. డిసిప్లైన్ అనేది ఎక్కడ దొరకదు మనకి. ఇలా ఉండు, ఇలా ఉంటే ఇలా ఉంటావు అని ఎక్కడ ఉండదు. అది మన ముందున్నటువంటి పెద్దవారి జీవితాలని మనం చూడడం ద్వారా దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. చాలామంది డిసిప్లిన్ అనే పుస్తకం తీసుకొని డిసిప్లిన్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటారు. ఇది కొన్నిసార్లు ఎలాంటి ప్రమాదంలోకి వెళ్తుంది క్రిస్టియన్ జీవితంలోనంటే, ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను నేను మీకు. ఈ డిసిప్లిన్ అనే దాన్ని మన క్రిస్టియన్ సమాజం ఎలా తీసుకుంటున్నారంటే, పొద్దున్నే లేవగానే ఫస్ట్ బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆ తర్వాతనే బయటికి రావాలి, టైంకు బ్రష్ చేసుకోవాలి, టైంకు పనులు చేసుకోవాలి, మళ్ళీ టైంకు ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ బైబిల్ చదువుకోవాలి, మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ కుటుంబ ప్రార్థన. ఇవన్నీ టైంకు చేసుకోవాలనే కాలానికి వాళ్ళు ఏమవుతున్నారంటే బందీలు అవుతూ ఉన్నారు. దీన్ని వాళ్ళు ఎలా నిర్వచిస్తారు అని అంటే, బ్రదర్ మీరు ఎన్నన్నా చెప్పండి, మా ఇంట్లో టైంకు లేవాల్సిందే, టైంకు ప్రార్థన చేసుకోవాల్సిందే, టైంకు కుటుంబ ప్రార్థన చేసుకోవాల్సిందే, టైంకు మేము భోజనం చేయాల్సిందే, టైంకు ఆఫీస్కి వెళ్ళాల్సిందే, టైంకు నిద్రపోవాల్సిందే బ్రదర్. మా ఇంట్లో ఖచ్చితంగా ఈ డిసిప్లిన్ ఉంది బ్రదర్ అని అంటారు. నిజమే, అది ఎప్పుడు తప్పు కాదు, దాన్ని నేను తప్పు పట్టడంలా, అది ఉండడం మంచిదే. కానీ ఖచ్చితంగా డిసిప్లిన్ అంటే అది కాదు. డిసిప్లిన్ అంటే అది కాదు. ఏది డిసిప్లిన్ అంటే నీ మనస్సును నిగ్రహించుకోవడం డిసిప్లిన్. ఈ మాటని మర్చిపోవద్దు. ఏది డిసిప్లిన్ అంటే ధైర్యం వహించడం, జాగ్రత్తగా ప్రవర్తించడం. డిసిప్లిన్ అంటే జాగ్రత్తగా ప్రవర్తించడం. శోధన వచ్చినప్పుడు
నిర్మోహమాటంగా మోమాటం లేకుండా ఎదుర్కోవడం అనేది డిసిప్లిన్. అది మనకు అవసరమే. కానీ దాన్ని నిర్మోహమాటంగా ఎదుర్కోవడం అనే దాన్ని నువ్వు నిగ్రహించుకోగలిగితే, ఆ ఆశను నువ్వు నిగ్రహించుకోగలిగితే, ఆ ఆశా నిగ్రహం నిన్ను క్రమంలో పెట్టినట్టుగా నువ్వు భావించాలా. అలా కాకుండా ఏదో టైంకు బైబిల్ చదువుతున్నాను, టైంకు నిద్రపోతున్నాను, టైంకు ప్రార్థన చేసుకుంటాను, టైం కుటుంబంలో ప్రార్థన ఉంది, ఇవన్నీ అవసరం, నేను కాదని చెప్పడంలా. కానీ వీటినే మాత్రమే మీరు డిసిప్లిన్ అనే ప్రమాదం మంచిది కాదు, అది ప్రమాదం. అది అనొద్దు, చెయ్యండి, అది మంచిది. డిసిప్లిన్గా టైం ప్రకారం లేవండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, కుటుంబం ప్రార్థన చేసుకోండి, కానీ ఇది మాత్రమే డిసిప్లిన్ అని చెప్పొద్దు. డిసిప్లిన్ అంటే నిన్ను నీవు నిగ్రహించుకోవడం, నిన్ను నీవు కొన్ని పరిస్థితుల్లో ధైర్యం వహించడం, జాగ్రత్తగా ప్రవర్తించడం, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పుడు నిర్మోహమాటంగా విశ్వాసం చేత వాటిని ఎదుర్కోవడం అనేది డిసిప్లిన్గా మారుద్ది. ఇది లేనప్పుడు మనం ఎన్ని చేసినా నేను చేసే అంత డిసిప్లిన్ బ్రదర్ అని అంటే కుదరదండి. డిసిప్లిన్ అంటే నీ కుటుంబాన్ని నువ్వు క్రమపరుచుకొని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటున్నమాట వాస్తవం. అది ఎప్పుడు మంచిదే మనకు, దాన్ని నేను తప్పు పట్టడం లే. కానీ అదే డిసిప్లిన్ అని మాత్రం అనొద్దు. నీ మనసు కంట్రోల్ లేకుండా నువ్వు ప్రార్థన చేసుకుంటే, నీ సెల్ఫ్ని నువ్వు నిగ్రహించుకునే కెపాసిటీ లేకుండా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది, బయట ఆఫీస్కి వెళ్ళి లంచం తీసుకుంటే అది ఎలా కుదురుద్ది డిసిప్లిన్ అంటే? నీ యజమానుని మోసగిస్తే అదెలా కుదురుద్ది డిసిప్లిన్ అంటే? ఇంట్లో ప్రార్థన చేసుకుంటావు, ఖర్చుల కోసం 100 రూపాయలు ఖర్చుంటే ఆయన గారిని పీడించి 500 తీసుకుంటాం, అదెలా డిసిప్లిన్ అవుద్ది? కాబట్టి చాలా ఉంటాయి ప్రమాదాలు. కాబట్టి అది డిసిప్లిన్ కాదు. నీ ఇంట్లో ప్రార్థన ఉంది, బైబిల్ ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు అనంటే నిగ్రహించుకోవడం అనేది నీకు చేత కావట్లా. వీటి వల్ల నీ క్రిస్టియన్ డిసిప్లిన్లో దేవునికి మహిమ రావడం లేదు, దేవుని నువ్వు గనపరచడం లేదు, నిన్ను నీవు గనపరుచుకునే ఒక దుర్భర దుస్థితి నీ జీవితంలోకి వస్తుంది అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కనుక ఒక డిసిప్లిన్ ఏరియాలో, సెల్ఫ్ కంట్రోల్ అనే ఏరియాలో మనల్ని మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలి, అదెంత అవసరం. మన అవసరాల కోసం దేవుణ్ణి వాడుకున్న సందర్భాలు ఎన్ని, ఒక స్వార్థంతో. కానీ అది కాదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా మన లైఫ్ని మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలో అందుకనే ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉంది. చాలాసార్లు మనకు పెద్ద ప్రసంగాలు అక్కర్లేదండి. 10, 20 వచనాలు చెప్పి, ఆ వచనాల సారాంశం చెప్పి 1 గంట సేపు ప్రసంగం చేశాడు, ఈయన బాగా చెప్పాడు, బాగా చెప్పలేదు అనేది కాదు. అసలు మనల్ని మనం అనేది సరిచేసుకోవడం అనేది మనకు చేతగాని రోజున మనం ఎన్ని 100 ప్రసంగాలు విన్నా, ఎన్ని 100 ప్రసంగాలు చేసినా, ఎన్ని 100 ప్రసంగాల వెంట మనం నడుస్తున్నా దానివల్ల మనకు ప్రయోజనం లేదు. కనుక క్రమశిక్షణ అనేది మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టం. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని చెప్పడానికి ఈ మాట నేను చెప్తున్నాను. దీనిలో 2 సంగతులు ఉంటాయి. విగ్రహ లోలత్వం ఉంటుంది, నిగ్రహ లోలత్వం ఉంటుంది. కనుక ఈ ఇంద్రియ లోలత్వం దగ్గర, ఇంద్రియ నిగ్రహం దగ్గర 2, ఇంద్రియ లోలత్వం, ఇంద్రియ నిగ్రహం. ఈ లోలత్వం అనేది ఈ 2 వేరువేరు కార్యాలు. ఇవి జీవితంలో ఈ 2 కూడా వేరువేరు కార్యాలు. ఈ కార్యాలు ఎలా ఉంటాయి అని అంటే మనల్ని వేరువేరు దిశల్లోకి నడిపిస్తాయి. ఇంద్రియ లోలత్వం ఏం చేస్తుంది అని అంటే మనలో ఎమోషన్స్ తీసుకొస్తాయి. అప్పటికప్పుడు ఎంత ఎమోషన్ అయిపోతామో చెప్పలేను. ఎమోషన్ అయిన ప్రతిసారి మనం తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది? తప్పకుండా తప్పుడు నిర్ణయంగా ఉంటుంది. అదే ఇంద్రియ నిగ్రహం అనేది మనం తీసుకున్నప్పుడు దానిలో జాగ్రత్త ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది, మన కుటుంబం యొక్క మనుగడ దాంట్లో ఉంటుంది, అభివృద్ధి దాంట్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది అది. సో ఈ 2 వేరువేరు సందర్భాలు మన ముందుకు వచ్చినప్పుడు వాటిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలాసార్లు
బైబిల్లో ఒక మాట ఉంది. బైబిల్లో చాలాసార్లు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది తప్పినప్పుడు, ఎందుకు కయీను తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు మైండ్ని? ఆ ఎమోషన్ తను ఏం చేసింది? తమ్ముడిని చంపేటట్టుగా చేసింది. హవ్వమ్మ ఏదేను వనలో ఆ సెల్ఫ్ కంట్రోల్ తప్పింది. అందువల్ల పండు తిని మానవాళ్ళందరికీ పాపాన్ని అంటగట్టింది. ఓ సెల్ఫ్ కంట్రోల్ అనేది నీకే ఉంటే సరిపోద్ది, కానీ అది నీతో ఆగదు. అది పక్క వారికి నష్టం కలిగించేది. ఈ లోలత్వం కూడా అంతే. ఇంద్రియ లోలత్వంలో పడిన వ్యక్తి తనకు తాను హాని చేసుకోడు, తనతో పాటు ఇతరులకు హాని చేసే ప్రమాదంలో ఎప్పుడు ఉంటాడు. అందుకనే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చితని కానీ మీకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు అంటాడు. చాలాసార్లు ఈ ప్రమాదం గుండా క్రైస్తవ సంఘం వెళ్తుంది. దీన్ని మనం ఎంత జాగ్రత్తగా మనం పెట్టుకుంటే అంత జాగ్రత్తగా దేవునికి మహిమను తీసుకొస్తాం. తద్వారా మనకు, మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి అది ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. నేను 2 మాటలు ఇక్కడ నేను మీతో చెప్పాలా. ఇంగ్లీష్లో ఏదైనా ఒక పదం రాయాలంటే మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళకు ఈ సంగతి తెలుసు. AEIOU అనే ఓవల్స్ ఏదో ఒక అక్షరం లేకుండా ఏ పదం మనకు రాదు, బయటికి రాదు. ఒక పద కూర్పులో ఈ ఓవెల్స్ తప్పకుండా ఉండాల, అప్పుడే అది పదం అవుద్ది. అట్లాగే క్రైస్తవ జీవితంలో పంచేంద్రియాలు కూడా ఒక భాగం. నువ్వు డిసిప్లిన్లో ఉండడానికి పంచేంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, చర్మం, నోరు, ఇవి పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఖచ్చితంగా పని చేయాల్సిందే. కన్ను పని చేయాలి, చెవి పని చేయాలి, నోరు పని చేయాలి, ముక్కు పని చేయాలి, చర్మం స్పర్శ పని చేయాలి. చిన్న బిడ్డలు ఏడుస్తూ ఉంటే అమ్మ చెయ్యి వాడి తల మీదనో వాడి బుగ్గల్లో నిమిరేసరికి అంతసేపు ఏడుస్తున్నవాడు ఒక్కసారిగా నవ్వుతాడు. కారణం ఏంటి అంటే స్పర్శ. అమ్మ స్పర్శ వానికి సంతోషం పుట్టించింది. కనుక ఒక మంచి దగ్గర ఈ స్పర్శ, అదే స్పర్శ చెడు దగ్గర కూడా అనేక సార్లు మనం వాడతాం. నేను వివరించడానికి ఇష్టపడట్లా. ఈ స్పర్శను చెడ్డ పనుల దగ్గర ఎన్నోసార్లు మనం వాడతాం. అలాగే కంటి చూపును చెడు దగ్గర వాడతాం, అదే కంటి చూపును ప్రేమ దగ్గర వాడతాం. వినే దగ్గర చెడు విషయాల్లో చెవి వర్క్ చేస్తుంది, మంచి విషయాల్లో కూడా చెవి వర్క్ చేస్తుంది. కనుక ఇట్లా పంచేంద్రియాల ప్రభావం లేకుండా, పంచేంద్రియాలు కేంద్ర స్థానంలో లేకుండా ఏ వ్యక్తి తన ప్రవర్తనను మంచికో చెడుకో మలుచుకోలేడు. అందుకనే ఈ పంచేంద్రియాల పాత్ర క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. అందుకనే ఇంద్రియ నిగ్రహం అనేది మనకు అవసరం. వాటిని మంచి కొరకు వాడినంత కాలం మనకి ఏ డోకా ఉండదు. కానీ ఎప్పుడు కన్నునో, చెవినో, ముక్కునో, నోటినో, నీ స్పర్శనో చెడువాటి కొరకు వాడిన ప్రతిసారి నువ్వు సాతానుకు కేంద్రంగా మిగులుతావు. తద్వారా లోలత్వంలో పడిపోయి నువ్వు ఎమోషనల్ క్రిస్టియన్గా మారుతావు. నువ్వు తీసుకునే ఉద్రేకమైనటువంటి పరిస్థితులు, నిర్ణయాలు నిన్ను చెడులోకి నడిపిస్తాయి. నిన్ను మాత్రమే కాదు, అనేకులు చెడిపోవడానికి కారణమవుతాయి. నేను 2-3 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఈ సంగతులు వరుసగా మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను. మనకు పెద్ద ప్రసంగం అక్కర్లా, మీరు ఆలోచించండి. ఒక కాపరిగా 30 ఏళ్ల నుంచి నేను దేవుని సేవ చేస్తున్నాను. ఈ 30 ఏళ్ల నా సేవా జీవితంలో చాలాసార్లు అంటే లోలత్వానికును నిగ్రహానికి గల తేడాను ఉదాహరణకి ఇలా నేను మీతో చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇంద్రియ లోలత్వానికి, ఇంద్రియ నిగ్రహానికి మధ్య ఉండే తేడా 2 విషయాలు మీతో ఉంచుతాను. నేను చాలాసార్లు చర్చిలో యవనస్తులైన పిల్లల్ని, లేకపోతే ఎవరైనా చర్చిలో ఆలస్యంగా వచ్చినా, ఒకరి చర్చిలో ఆలస్యంగా వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చొని ఏదైనా మాట్లాడుతున్నా అక్కడే కూర్చున్నట్టే కూర్చుంటారు, విన్నట్టే వింటారు, మనసు ఎక్కడో పెట్టినా కొంచెం గమనిస్తాను నేను వాళ్ళని. అలాంటి వాళ్ళని గమనించి నేను కోపం చేస్తాను. నిజం అది.
చర్చిలోకి వచ్చి మనసు ఎక్కడో పెడితే నీకు వాక్యం ఏమర్థం అవుతుంది తమ్ముడు అని అంటాను నేను. కారణం ఏంటంటే బాడీ ఉంది కానీ మైండ్ ప్రజెంట్ లేదు, ఎక్కడో ఉంది. అది బాడీ ఇక్కడ ఉండి మైండ్ ఎక్కడో ఉండడం ద్వారా వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఆత్మీయతలు ఎలా ఫలిస్తారు? నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఒకటే బెంచ్లో ఒకటే క్లాస్ రూమ్లో ఉన్న ఫ్రంట్ లైన్లో ఉన్నవాడేమో ఎప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ మార్క్స్లో ఉంటాడు, ఆఖరి బెంచ్లో ఉన్నవాడు ఎప్పుడు లాస్ట్లోనే ఉంటాడు. కారణం ఏంటి అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. అట్లాగని చర్చిలో ఆఖరిలో ఉన్నవాళ్ళు అన్నిట్లో ఫెయిల్ అవుతున్నా నేను అనను, అట్లా కాదు, నా ఉద్దేశం అది కాదు. ఒకటే బోధకుడు, ఒకటే బోధ, ఒకటే సంఘం, అందరికీ అదే మెసేజ్. కానీ ఆ మెసేజ్లో పాజిటివ్గా తీసుకునేవారు కొందరవుతే దాన్ని నెగిటివ్గా తీసుకునేవారు కొందరు. ఇదేంటి అంటే వాక్యం అర్థం కావడం లేదు. అంటే ఎందుకు అర్థం కావట్లేదంటే మనసు పెట్టడం లేదు, దాని మీద నిలబడడం లేదు, ఆలోచించడం లేదు. ఒకటే వర్డ్ని వీళ్ళకు పాజిటివ్గాను మీకు నెగిటివ్గాను ఎందుకు వినబడుతుంది, ఎందుకు అర్థం అవుతుంది అంటే మీ మనసుని బట్టి, మీ మనసులోని అస్థిరత మిమ్మల్ని ఆ ప్రమాదంలోకి నెడుతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రేమతో చెప్తున్నాను ఈ మాటలు. డిసిప్లిన్ ఎంత అవసరం క్రిస్టియన్ జీవితంలో. ఓసారి చర్చిలో నేను ఓ వ్యక్తిని కోపం చేశా. చర్చిలోనే 1, 2, 3, 4 సార్లు చూసి కొంచెం కోపం చేశా. కోపం చేసిన తర్వాత ఆ వ్యక్తి మనసులో పెట్టుకున్నాడు, బాధ కూడా పడ్డాడు. నిజమే, నేను అంతమందిలో అనకూడదు, కానీ అప్పటికి 3, 4 సార్లు నేను పరిశీలన చేసి నేను అన్నాను అన్నమాట. కనీసం ఇంతమందిలో అంటే నన్న ఏమైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త పడతాడనేది నా ఆలోచన, ఓ సంఘ కాపరిగా నా ఆలోచన. కానీ ఆ వ్యక్తి అది మనసులో పెట్టుకొని 6 నెలలకు నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. 6 నెలల తర్వాత తిట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడే మరో వ్యక్తి వచ్చి నాతో, అయ్యగారు మిమ్మల్ని బాగా తిడుతున్నాడండి, బూతులు తిడుతున్నాడండి అన్నాడు. మీరంటే ఎందుకో అతను ఇష్టపడట్లేదండి అన్నాడు. ఇప్పుడు ఇంద్రియ లోలత్వానికిను ఇంద్రియ నిగ్రహానికి మధ్య తేడా నేను ఈ ఒక్క మాట దగ్గర నేను మీతో చెప్తున్నాను. ఒకవేళ నేను ఇంద్రియ లోలత్వానికి నేను గురవుతే ఇప్పుడు నా రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? 2, 3 సార్లు తప్పు చేసినందుకే 4వ సార్లు నేను కోపపడి అంతమందిలో గద్దించిన వ్యక్తిని ఇప్పుడు అతడు వ్యక్తిగతంగా నన్ను తిడుతున్నాడు, నా మీద కోపం పెంచుకున్నాడు, నా మీద రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు అనేసరికి నా ఎమోషనల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? చూస్తానంటాను, టైం కొరకు ఎదురు చూస్తాను, అంతకంటే పెద్ద దెబ్బ తీయాలని మనసులో నేను ఏమేమో అనుకుంటాను. చూస్తాను వాడి సంగతి అని చెప్తాను నేను. అంటే ఎమోషనల్గా ఏం ఫీల్ అయ్యా నేను ఇప్పుడు? నా ఎమోషనల్ ఫీలింగ్స్ అతని మీద ఇంకా కక్షను పెంచుకున్నాయి, అతని మీద ఇంకా కోపాన్ని పెంచుకున్నాయి, అతని మీద ఇంకా అయిష్టతను పెంచుకుంది. అతడు విశ్వాసి, దేవుని రక్తంలో కడగబడిన దేవుని బిడ్డడు. 2, 3 సార్లు ఆలస్యంగా వచ్చినంత మాత్రాన తిడితే బాధపడి తిట్టాడేమో. దానికి నా ఎమోషన్ ఎలా ఉంటుంది? నాకు చెప్పిన వాడు కూడా అలాగే చెప్తాడు. కర్మ ఏంటో కానీ చెప్పేవాళ్ళ మాటలు ఎప్పుడు వినకండి. చెప్పుడు మాటలు ఎప్పుడు మంచివి కావు. కాబట్టి చెప్పొద్దు, చెప్పుడు మాటలు వినొద్దు. అక్కడ అస్థిరత చేరుద్ది, ఇంద్రియ లోలత్వంలోకి వెళ్ళిపోతాం, ఎమోషనల్స్ ఫీల్ అవుతాం, చాలా భయంకరమైన ప్రమాదాలు ఏర్పడతాయి సంఘంలో కూడా. అవి కుటుంబాల్లో ఉంటాయి, అవి వ్యక్తిగత జీవితంలో ఉంటాయి, అవి సంఘ జీవితంలో కూడా ఉంటాయి. ఇప్పుడు నేనేమన్నానంటే ఆ వ్యక్తితోని నేను కోపడకుండా ఒక మాట చెప్పా. ఏమన్నానంటే 6 నెలల క్రింద నేను తిట్టానయ్యా, 6 నెలల కింద నేను తిట్టా. ఆ అబ్బాయికి కోపం వచ్చింది.
ఆ అబ్బాయికి కోపం వచ్చింది కాబట్టి నేను ఇలా అనుకున్నాను, నన్ను తిట్టాడు కదా, నేనే వెళ్ళి సారీ చెప్తా. ఇన్నాళ్ళు సారీ చెప్పకపోవడం నాది తప్పు, నేను వెళ్ళి సారీ చెప్పొస్తానన్నా. ఇప్పుడు నేనేం చేశాను? ఈ ఇంద్రియ నిగ్రహాన్ని నేను ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా ఆత్మీయంగా ఫీల్ అయ్యాను. తద్వారా నేనే వెళ్ళి సారీ చెప్తాను, నేను సెట్ చేస్తానులే బాబు అన్నాను. అతడితో సమస్య. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనంటే, అవును, ప్రతి మనిషికి ఎమోషన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎమోషన్స్ దగ్గర మనం చేసే పొరపాట్లు చాలా భయంకరంగా ఉంటాయి. వాటిల్లో చాలా నష్టాలు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. కాబట్టి డిసిప్లిన్ అనేది ఎంత అవసరమో అనే సంగతిని నేను ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని పిల్లలంగా ఈ డిసిప్లిన్ మనకు అవసరం. ఈ భాగం దగ్గర మరొక సంగతి మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. డిసిప్లిన్ లేకపోవడం ద్వారా కలిగే నష్టం ఏంటో కూడా ఒకటి రెండు సంగతులు మీ ముందు ఉంచి నేను ముగిస్తాను. ఈ మాటలు నేను ముగిస్తాను. డిసిప్లిన్ లేకపోవడం ద్వారా కలిగే నష్టం ఎలా ఉంటుంది అనంటే, జీవితంలో కఠినమైన సమస్యల గుండా, కఠినమైన మార్గాల గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను నడిచినను అన్నాడు. అంటే అలాంటి పరిస్థితులు క్రైస్తవ జీవితానికి సహజం. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల గుండా మనం ఆత్మీయంగా నడవాల్సి వచ్చిన పరిస్థితులు వస్తాయి. కుటుంబం ద్వారా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది. మన సిస్టర్స్ని చూస్తున్నాను కదా, ఇన్నేళ్ల నుంచి మన సిస్టర్స్ని చూస్తున్నాను అనేక సార్లు. అన్యజనుల నుంచి రక్షించబడి క్రైస్తవులుగా కొనసాగేటప్పుడు మన పిల్లలు పడుతున్న బాధ, నొప్పి అది ఎవరికి అర్థమయ్యేది కాదు. లోపల కుళ్ళి ఏడుస్తారు మన పిల్లలు. నేను ఎరుగుతున్నది. బాధపడతారు, దుఃఖపడతారు. వాళ్ళు స్వేచ్ఛగా ఆదివారం నాడు స్వేచ్ఛగా ఆరాధనకు రాలేరు. దేవునికి ఏదైనా కానుక ఇవ్వాలంటే ఇవ్వలేరు. వెనకాల ఒత్తిడి, వాళ్ళకి అనేకమైన ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి. అలాగే ఏదైనా ప్రార్థనా కోడిక ఉందంటే అక్కడికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇష్టపడతారు కానీ రానివ్వరు. ఇలా అనేకమైన సమస్యలు మన చుట్టూ గిరిగీసుకొని ఉంటాయి. ఈ సమస్యల్లో చాలామంది ఏమవుతున్నారు అనంటే, కష్టపడి ప్రభు కొరకు హింసైనా, నిందైనా, కష్టమైన పడే వెంబడించే సహోదరులు ఉన్నారు. ప్రతి సహవాసంలో, ప్రతి సంఘంలో ఉన్నారు. వాళ్ళు లోతుగా నాటబడ్డారు ప్రభువులో. అందువల్ల వాళ్ళు కష్టాన్ని, నిష్ఠూరాన్ని, ఎదుటి వారి నుంచి, లేదా ఆడపడుచుల నుంచి, అత్తగారి నుంచి, మామగారి నుంచి వచ్చే ఒత్తిళ్లను ఏం లెక్క చేయరు. వాళ్ళు అవసరమైతే అవమానాలు పడతారు. వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు వెళ్తానే ఉంటారు. కానీ కొద్దిమంది ఏం చేస్తారనంటే, వీళ్ళతో నాకెందుకు గొడవ, చర్చికి పోకుండా ఉంటే సరిపోద్ది, కూడిక పోకపోతే ఏమైంది, ఆరాధనకి వెళ్ళకపోతే మాత్రం నష్టమే ఉంది, నేను కూడా దేవుని బిడ్డనే, దేవుడు నన్ను కూడా క్షమిస్తాడని ఒక సుఖవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కోరుకుంటారు. ఎవరైనా ఎదుటివారు తిడతారన్నా, కొడతారన్నా, లేకపోతే ఏదైనా బాధ కలిగిస్తారన్నా వాళ్ళకి చాలా భయం దేవునిలో కొనసాగడానికి. ఎందుకంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవాడు హింస, శ్రమ అనేది ఉంది వానికి. కానీ ఈ హింస పొందడానికి కానీ, శ్రమ పొందడానికి కానీ ఇష్టపడరు. సుఖాన్ని కోరుకునేవారు ఎవరు డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తున్నవారు కారు. ఈ మాట నేను ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు పారిపోయే వాళ్ళు డిసిప్లిన్లో ఉన్నట్టు లెక్క కాదు. శ్రమలు వస్తాయి కానీ పారిపోతే సుఖం ఏంటి? కాబట్టి శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు క్రైస్తవ జీవితంలో సహజం. నా ప్రభువే కలువరి శిలువలో ప్రాణం పెట్టేదాకా అసలు ఆయనకి ఏం అవసరం అండి? దేవదేవుడు నరావతారిగా భూమి మీదకి రావడం ఏంటి? నాన్న నేను పోను, ఐఎమ్ సారీ అని పరలోకంలో తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుంటే, తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి ఆయన ఎలా వచ్చాడు? ఆయన ఒక్క మాట అయినా ఆయనకు తెలీదా భూమి మీద శ్రమలు ఉంటాయని, భూమి మీద నిందలు ఉంటాయని, భూమి మీద హింస ఉంటుందని, భూమి మీద మొక్క మీద ఉమ్మేస్తారని, వెంట్రుకలు పెరుగుతారని, గడ్డం పెరుగుతారని, ఉమ్మూస్తారని తెలీదు ఆయనకు. తెలుసు. తండ్రి మాటకు లోబడి విధేయుడై భూమి మీదకి ఎందుకు వచ్చాడు కుమారుడిగా? ఎందుకు శిలువకెక్కి ప్రాణం పెట్టాడు? ఇవాళ క్రైస్తవ సమాజం
సుఖవంతమైన జీవితాన్ని, శ్రమ వచ్చేసరికి పారిపోయి ఎక్కడో దాగి ఉండే జీవితాన్ని కోరుకునేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. అతడు డిసిప్లైన్ చేసుకోవట్లేదు. ఆత్మ ఉంది, తను రక్షించిన ఆత్మ ఉంది, కానీ ఆత్మ నియమం ప్రకారం అతడు పోరాడడం లేదు గనుక అతడు సుఖవంతమైన జీవితాన్ని కోరుకొని పారిపోతాడు. శ్రమలో నిలిచి ఉండడానికి ఇష్టపడడు. అతడు ఎన్నడూ కూడా అతను డిసిప్లైన్, క్రమాన్ని పాటిస్తున్న వ్యక్తిగా ఎంచబడడు. ఈ మాటని నేను పరిపూర్ణంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎమోషన్స్ అనేవి దేవునికి కూడా ఉన్నాయి. ఎమోషన్స్ అనేవి దేవునికి కూడా ఉన్నాయి. నేను చెప్తాను చూడండి, ఒక వచనం మీకు గుర్తు చేస్తాను. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మీరు చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఓ మాట దేవునికి ఎమోషనల్గా మాట్లాడిన ఒక సందర్భం నేను మీ ముందు ఉంచుతాను. చూడండి 42వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యోబుతో ఈ మాట పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది అన్నాడు. దేవునికి ఎమోషన్స్ లేవనుకుంటున్నారా? ఉన్నాయి. కానీ ఆ ఎమోషన్స్ దగ్గర దేవుడు ఎంత క్రమాన్ని పాటిస్తాడో ఆయన మనకు మాదిరి. కనుక సందర్భాలు చాలా ఉన్నాయి. కోపపడి వాళ్ళ పాపం తారాస్థాయికి అందినప్పుడు వాళ్ళని శిక్షించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన సార్వభౌమాధికారి, అది ఆయనకు తగును. కానీ నీకు నాకు తగదండి, నీకు నాకు తగదది. ఆయన సృష్టికర్త, ఆయన సార్వభౌమాధికారి, ఆయన సార్వభౌముడు, నిన్ను నన్ను సృజించిన వాడు. అది ఆయనకు మాత్రమే తగును, కానీ భూమి మీదకి మరి ఎవరికి తగదది. అందుకనే ఈ ఎమోషన్స్ దగ్గర మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎంత నిగ్రహించుకోవాలి అంటే ఒక పద్ధతి ఉంది. ఇక్కడ కోపం వచ్చింది, ఆయనకి కోపం వచ్చింది. కానీ చూడండి 8వ వచనంలో ఏమన్నాడో, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు అన్నాడు. దీని రెమెడీ కూడా ఆయనే చెప్తున్నాడు. ఎమోషన్ వచ్చింది, కోపం వచ్చింది, శిక్షించాలనుకున్నాడు. కానీ మళ్ళీ ఏమనుకున్నాడు? చాలా సందర్భాలు ఉన్నాయి మనకు బైబిల్. మోషే, ఐగుప్తీయులు ఏమనుకుంటారు? వాళ్ళని రూపురేఖలు లేకుండా చేసి అగ్నితో వాళ్ళని కాల్చేసి నా సంతానాన్ని గొప్ప చేయాలని అనుకుంటున్నామనంటే అందరేమనుకుంటారు అనుకుంటే తన కోపం చల్లార్చుకున్నాడు. తన ఆలోచన, తన ఎమోషన్ని ఆయన అణుచుకున్నాడు దేవుడు. ఇవాళ నీకు నాకు అది చేతకావడంలా. మనకు కూడా చాలాసార్లు ఈ రాంగ్ ఎమోషన్స్లో మనం పడి మనం ఇమీడియట్గా తీసుకునే నిర్ణయాల దగ్గర మనం తప్పు చేస్తాం. మనం తప్పులో పడటమే కాదు, మనం ఇతరులని పాపం వైపు నడిపించే ప్రమాదం ఇప్పుడు ఉంది. అందుకని కంట్రోల్ చేసుకోవడం అనేది మనకు అవసరం. డిసిప్లిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిసిప్లిన్ ఎంత అవసరమో క్రైస్తవ జీవితానికి. ఇప్పుడు ఈయన అంటాడు, రెమెడీ కూడా ఆయన ఇచ్చాడు. ఈ 7 ఎడ్లని 7 పొట్టేలను తీసుకో, యోబు దగ్గరికి వెళ్ళు, యోబు బలులు అర్పిస్తాడు. అతడు మీ నిమిత్తం అర్పణ చేసిన తర్వాత యోబు నా దగ్గరికి వస్తాడు, అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అన్నాడు. ఒక రెమెడీ చెప్పాడు. వాళ్ళు సంతోషించారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? తానే ఎందుకు సలహా ఇవ్వాలా? తానకే ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు, కోపపడ్డాడు. కానీ తానే ఎందుకు సలహా ఇచ్చాడు? అవునండి, ప్రతి మనిషి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడే కంట్రోల్ చేసుకొని, దేవుడే మళ్ళీ తిరిగి తరహించి మళ్ళీ వాళ్ళని ఆయన క్షమించాలి అనే ఆలోచన తనకి వచ్చినప్పుడు, వాళ్ళని అంగీకరించాలనే ఆలోచన తనకు వచ్చినప్పుడు, మరి మనం చేసే పనుల్లో చాలా లోపాలు ఉంటున్నాయి. చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ మనం అనుభవిస్తున్నాం. దయచేసి ఈ ఫీలింగ్స్ దగ్గర మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోకపోతే మన క్రిస్టియానిటీ రేపు మనుగడలో ఫలాన్ని అనుభవించలేదు. ఆ మాటని నేను ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నేను మీకు మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 18వ కీర్తన దావీదు రాసినప్పుడు పైన చిన్న అక్షరాలతో ఒక మాట రాశాడు. మీరు చూడండి, పైన చిన్న అక్షరాలతో ఓ మాట,
యెహోవా దాసుడైన దావీదు కీర్తన, ప్రధాన యాజకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను అని పాట అంతా రాశాడు. అతని శత్రువులు అందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి అన్నాడు. ఒక మాట చెప్పనా, దావీదు శత్రువులు అందరూ దావీదును చంపజూసింది ఎవరు? దావీదు మీద చేదు నూరేసింది ఎవరు? దావీదు దైవత్వం మీద దాడి తీసిన వారు ఎవరు ఉన్నారు? సౌలు ప్రధాన పాత్ర పోషించాడు. తన కుమారుడైన అబ్షాలోము పాత్ర పోషించాడు. బెసబా విషయంలో అహీతోఫెలు నొచ్చుకొని అహీతోఫెలు కూడా చెడు సలహా ఇచ్చి దావీదు యొక్క పతనాన్ని కోరుకున్నాడు. శత్రువై దావీదు పతనాన్ని కోరుకున్నాడు. ఆకలి సమయాన, కష్ట సమయాన నాబాలు దగ్గరికి వస్తే యెషయి కుమారుడెవడని కారారు మీరాలు నూరాడు నాబాలు. ఈ వీళ్ళు మన కళ్ళ ముందు కనబడే కొద్దిమంది దావీదు శత్రువులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. వాటి గమనించండి. సౌలును చంపాలి అని అనుకొని దావీదు సౌలును చంపాలని అనుకొనుంటే గుహలో వస్త్రం మాత్రమే కోసుకొచ్చాడు, మెడ కొయ్యలేడా? 200 మందితో కత్తులు తీసుకొని నాబాల్ని చంపడానికి రోషంతో బయలుదేరాడు, ఎమోషనల్గా బయలుదేరాడు. కానీ అబిగైలు అడ్డపడగానే యెహోవా దేవుని స్తుతించాడు. నేను నరహాంతకుని కాకుండా నన్ను కాపాడిన దేవానికి వందనాలని దేవుని స్తుతించి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. సౌలును చంపలేదు, నాబాల్ని చంపలేదు. అహీతోఫెలుని చంపడం ఆయనకి ఎంత నిమిషాల మీద పని. తన హెడ్ క్వార్టర్స్లోనే ఉండి అబ్షాలోమును 1 నిమిషంలో చంపగలడు. కానీ చంపలా. వాడంతటా వాడే దావీదు ఎక్కడొచ్చి నన్ను చంపేస్తాడని ఊరేసుకొని చచ్చిపోయాడు అహీతోఫెలు. యుద్ధంలో అబ్షాలోమును చంపడం ఎంత? రక్షించండి, బాలుడైన అబ్షాలోమును బ్రతికించండి అని అర్థించాడు. చంపడం ఆయనకు చాలా ఈజీ. కానీ మాట చెప్పనా, సౌలును కానీ, అబ్షాలోమును కానీ, అహీతోఫెలుని కానీ, నాబాలుని కానీ చంపింది ఎవరు అనంటే దేవుడు. కారణం ఏంటి? దావీదు డిసిప్లైన్ చేసుకున్నాడు. దావీదు తన ఎమోషన్స్ని డిసిప్లైన్ చేసుకున్నాడు. ఒక్కరిని కూడా చంపలా. కానీ దావీదును మీద నిగ్రహించుకోలేని వారు లోలత్వానికి గురై ఎమోషనల్ ఫీలింగ్స్లో పడి దావీదుకు నష్టం చేయాలనుకున్న ప్రతి వారిని దేవుడు చంపాడు. దావీదు ఒంటి మీద చేయి కూడా వేయలా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట మీకు? దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు. నువ్వు ఇతరులకు హాని చేయకుండా ఉండే మంచి మనసు నీకు ఉండాలా. ఇతరుల క్షేమాన్ని కోరే శ్రేష్టమైన మనసు మనకు ఉండడం అనేది నీ క్రైస్తవ జీవితంలో క్రమశిక్షణాయుతమైన జీవితం నువ్వు కలిగి ఉన్నావు అనడానికి ఒక మంచి మాదిరి. ఈ మాటని ఎన్నడూ మర్చిపోదు. ఎదుటి వారికి నష్టం కలిగించేది ఏ ఎమోషన్ నీ మనసులోకి వచ్చినా సరే అది నీకు ప్రమాదకరంగా మారుతుంది, అది ఇతరులు నష్టపెడుతుంది అనే సంగతి ఇక్కడ ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరో మాట చెప్తున్నాను. డిసిప్లిన్ లేకపోవడం ద్వారా కలిగే మరొక నష్టం ఏంటంటే దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేర్చలేము. డిసిప్లిన్ లేని వ్యక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు. ఎవ్వరు నెరవేర్చలేరు. ఇదెంతైనా నిజం. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో చాలా మంచి లెక్చరర్ ఒక ఆయన ఉండేవాడు. చాలా మంచోడు అంటే చాలా మంచోడు. మా కాలేజ్ పక్కనే సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఉంది, కొత్తగూడెంలో సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఉంది.
ఆయన కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత ఆ బయట ఆ అరుగుల మీద కూర్చొని బైబిల్ చదువుకునేవాడు. ఆ లెక్చరర్ గారు ప్రార్థన చేసుకునేవాడు గదిలో, చర్చిలోకి వెళ్ళి ఆయన్ని మేము కనిపెడతా ఉండేవాళ్ళం. ఆయన డిసిప్లిన్ చూసినప్పుడు అబ్బా ఎంత ఎంత మంచోడు, ఎంత బాగా చదువుతాడు, ఎంత బాగా బైబిల్తో గడుపుతాడు, ఎంత బాగా రోజు ప్రార్థన చేసుకుంటాడు, సమయాన్ని వృధాగా పోనివాడు, డ్యూటీ అయిపోగానే మందిరంతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటాడు, అది ఇది అని అతనంటే బాగా గౌరవం పెంచుకున్నాం మేము. అతడు మమ్మల్ని కూడా అలాగే ప్రేమించేవాడు. ఆయన మాకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్లో ఎకనామిక్స్ ఎగ్జామ్ రాస్తున్నా నేను. ఎకనామిక్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆయన మాకు ఇన్సులేటర్గా పడ్డాడు. ఇన్సులేటర్గా పడి ఆ బిట్స్ అవేదో నాకు కొన్ని రాలా. నేను కొంచెం తడబడతా ఉన్నాను, అటు ఇటు చూస్తూ ఉన్నాను. ఎవరైనా ఏదైనా కాపీ ఇస్తారా, ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తారని అటు ఇటు చూస్తూ ఉంటే ఆయన నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు, భుజం మీద చెయ్యేశాడు. వేసి ఆ బిట్ పేపరు అటు వెళ్తా ఒక బిట్టు, ఇటు వెళ్తా ఒక బిట్టు, అటు వెళ్తా ఒక బిట్టు, అలా ఏవో మొత్తానికైతే ఆయన ఆ ఎగ్జామినేషన్లో నాకు సహాయం చేశాడు. నేను రాశాను, నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఎకనామిక్స్లో నాకు ఎక్కువ మార్కులు 73 మార్కులు వచ్చినాయి ఆ రోజులో. అదే హైయెస్ట్ మార్క్స్ నాకు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనంటే, నాకు అనిపించింది, ఇప్పుడు అనిపిస్తూ ఉంది ఈ ఆలోచనలన్నీ వచ్చేటప్పుడు నాకు అనిపిస్తున్న మాట ఏంటంటే, ఆయన అంత మంచి క్రిస్టియనే, రోజు బైబిల్ చదువుతాడే, రోజు మందిరానికి వెళ్తాడే, డ్యూటీ నుంచి పోగానే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడే, కానీ ఎగ్జామినేషన్లో నాకొక్కడికే కాదు, ఎంతమందికి అలా హెల్ప్ చేశాడో నేను చెప్పలేను. అందరికీ హెల్ప్ చేస్తాడు. కారణం ఏంటంటే, ఈ ఒక్కటి వాడు రాయకపోతే ఒక సంవత్సరం అంతా వాడికి వృధా అయింది కదా పాపం. ఏదో ఒక న్యూన్యత భావం, ఒక ప్రేమ భావం అతనిలో కలిగింది. కానీ విషయం ఏంటంటే, అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడా? నేను ఆ సార్ని గౌరవిస్తాను. ఆయన ఇప్పుడు ఉన్నారో పరలోకం వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఆ సార్ని గౌరవిస్తాను నేను. చాలా చాలా మంచి వ్యక్తి ఆయన. కానీ ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చాడా? లేదు అని ఖచ్చితంగా చెప్పగలను. లేదు, దేవుని చిత్తం నెరవేర్చలా. అంటే ప్రేమించడం తప్ప అంటే ప్రేమించడం తప్పు కాదు, కానీ ఎగ్జామినేషన్లో కాపీ కొట్టడానికి అనుకూలిస్తే అది దేవుని చిత్తం ఎలా అవుద్ది? ఇవాళ చాలామంది మన క్రిస్టియన్ టీచర్స్, అబ్బో ఎంత ప్రేమ ఉంటుందో మన వాళ్ళకి చెప్పలేను. చాలా ప్రేమ. అసలు క్రిస్టియన్ టీచర్ అంటేనే ప్రేమ. ఆ ప్రేమతోని మన పిల్లలకి ఎంత బాగా చదువు చెప్తారో, వాళ్ళు ఫెయిల్ అవుతున్నారని తెలిస్తే చాలు, అబ్బో వాళ్ళ కొరకు ఎన్నో శ్రద్ధ తీసుకుంటారు, అవసరమైతే కాపీలు కూడా ఇస్తారు. దేవుని చిత్తం కాదది, కాదు. మనం ఏం చేయాలి అనంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనంటే డిసిప్లిన్ చాలా అవసరం. దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. నేను మరొక మాట కూడా ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. జనరల్గా మన క్రిస్టియన్ డిసిప్లిన్లో ఫలించడం అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంది. ఫలించడం అనేది చాలా అవసరం. మనం ఫలించాలి అనంటే దేవుడు మనలో ఎలా కోరుకుంటాడనంటే, ఉదాహరణకు ద్రాక్షవల్లి నిలువుగా పెరిగి ఆ పందిరి మీద పాకాలని కోరుకుంటాడు రైతు. ద్రాక్షవల్లిలో నుండి తీగలు పందిరి వరకు తిన్నగా పాకిన తర్వాత ఆ పందిరి వరకు పాకి పందిరి మీద అల్లుకోవడం, తద్వారా గెలలు వేయడం అనేది ఒక క్రమం. కానీ పందిరి వరకు వెళ్లే లోపలన్నీ గుబురుగా పెరుగుతాయి, చాలా గుబురుగా అడ్డంగా పెరుగుతాయి, నిలువుగా పెరగకుండా అడ్డంగా పెరుగుతాయి. అప్పుడు రైతు ఏం చేస్తాడంటే దాన్ని కట్ చేస్తాడు. అడ్డంగా పెరిగి, ఇప్పుడు నిలువుగా పెరగాలి అనే ఒక నియమం దగ్గర అడ్డంగా పెరగాలనే మన ఆశను కత్తిరించుకోకపోతే నిలువుగా పెరిగి ఫలించదు. అందుకనే దేవుడు ఏం చేస్తాడనంటే ఆత్మలో ఎదగాలి అని చూస్తాడు, కానీ అడ్డంగా ఇలా పెరగాలి అని చూడడు ఆయన. ఎదగడం అనేది ఎంత ప్రాముఖ్యమైన సంగతో. ఈ విధంగా మనం ఎన్ని సంగతులైనా మనం
ధ్యానం చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను ఒకటే ఆశపడుతున్నాను. ఇన్ ద ఏరియా ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అనే దగ్గర మనం మన ఆత్మీయ జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. నేను చాలా క్లుప్తంగా, నేను లోతైన వాక్యంలోకి వెళ్లకుండా నేను వివరంగా కొన్ని సంగతులు మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఈ విషయాలను మీరు గమనించి మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు దేవుడు, పిరికితనం గల ఆత్మనివ్వలేదు. పారిపోవద్దు, సమస్యల్లో పారిపోవద్దు, సుఖాన్ని కోరుకోవద్దు. దేవుని కొరకు నిలవబడిన అనుభవం ఉండాలి. దేవుని కొరకు ఎదిగి ఫలించడం అనే అనుభవం, అటు ఇటు అది ప్రాస్పారిటీ అనే అనుభవం మంచిది కాదు. ఆర్థికంగా బలపడాలనేది చాలామంది చూస్తున్నారు. ఆర్థికంగా బలపడడం కాదు, ఆత్మలో బలపడడం అనే దాని మీద మనసు పెట్టినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా ఈ క్రమంలో మనల్ని పెంచుతాడు. ఆ క్రమాన్ని మనం నేర్చుకుంటాం. తద్వారా దేవునికి మహిమ, మనకు మన వెనకాల ఉన్న ప్రతి వారికి అది ఆశీర్వాదకరంగా మారుద్ది. దేవుడు ఆ రీతిగా మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నిండు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. క్రైస్తవ జీవితంలో డిసిప్లిన్ అనేది మాకెంత అవసరమో వాటన్నిటినీ మీరు మాకు నేర్పుతూ రండి ప్రభువా. నిగ్రహము మాకెంత అవసరమో మాకు నేర్పండి. మేము చాలాసార్లు ప్రభువా మా జీవితంలో రెస్ట్లెస్గా పనిచేసుకుంటూ మా క్రమాన్ని మేము పాడు చేసుకుంటున్నాం. మా మనసును స్టేబుల్గా ఉంచుకోలేక మేము మా క్రమాన్ని మేము పాడు చేసుకుంటున్నాం. అస్థిరత్వమైన అనుభవాలతో కూడిన తొందరపాటు ప్రభువా వలన మేము తీసుకునే ఉద్రేకాల వెంట మేము పరుగులెడుతున్నాం. అలా కాకుండా నీ లేఖనానుసారంగా మా తలలు వంచి నీకు నమస్కరించే వారంగా, నిన్ను ఘనపరిచే వారంగా మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించండి. మీ ప్రేమకు తల వంచి నమస్కరిస్తూ మా సంఘం యొక్క ప్రభా గుడారపు తాళను మీరు విశాలపరిచి తూర్పు పడమరు ఉత్తర దక్షిణాలు వ్యాపింపచేసి మీరు ఆశీర్వదించుమని, వింటున్న నీ బిడ్డల జీవితాల్లో లోతైన మార్పిచ్చి క్రమశిక్షణతో వారిని స్థిరపరచుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్, ఆమెన్.